దేవుని ఆత్మ చూడు, దేవుని ఆత్మ నివసించాలంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలి. లేకపోతే దురాత్మలు మనలో నివసిస్తాయి, చెడగొట్టే ఆత్మలు మనలో నివసిస్తాయి, పాడు చేసే ఆత్మలు మనలో నివసిస్తాయి. ఏంటంటే ఇబ్బంది పెట్టే ఆత్మలు మనలో నివసిస్తాయి. చూడు, దేవుని ఆత్మ ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఆత్మీయుడిగా మారినప్పుడు, నువ్వు ఆత్మీయురాలుగా మారినప్పుడు. చూడు, దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ లేనివాడు నావాడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ, ఇందాక అమ్మగారు చూడండి, ఒడిగిపోతూ షేకింగ్ తో పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ఆత్మలో పరవశించి ఆరాధన చేస్తున్నాడు. గట్టిగా సపడకూడదు. దేవుని ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో, దేవుని ఆత్మ ఏ స్థలంలో ఉంటుందో, దేవుని ఆత్మ ఏ ప్రాంతంలో ఉంటుందో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆత్మ లేనివాడట పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. అపోస్తలులు 8:15 అంటాడు, మీరు పరిశుద్ధాత్మ పొందాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు అంటాడు, తండ్రిని అడిగిన వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా ఇచ్చినని చెప్పి లోకసువార్త 11 అంటాడు. ఎందుకు ఇక్కడ ఏమంటే ఆత్మ చేత మీరు నడిపించబడాలి. దేని చేత నడిపించబడాలి? ఆత్మ. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుతావో, ఎప్పుడైతే ఆత్మ అనే వరాన్ని నీకు వస్తుందో అభిషేకం అక్కడ ఉంటది, ఆత్మ నింపుదల అక్కడ ఉంటది. ఆత్మ అభిషేకం పనిచేసి అన్య భాషలు మాట్లాడుతారు, అద్భుతాలు చూడగలుగుతారు. మేడగదిలో 120 మంది వచ్చినప్పుడు ఎలాగైతే అన్య భాషలు మాట్లాడి ఆత్మను పొంది ఉన్నారో, అలాగే మీరు కూడా దేవుని ఆత్మ లేకపోతే ఆత్మను అడగాలట.